వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. న్యూజెర్సీలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జయశంకర్ సార్ ను తన గురువుగా గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉద్యమంలో జయశంకర్ సార్ ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ముందుకు సాగానని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. సభ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ గారు నా గురువు, మీకు తెలుసుంటారు. మా ఫాదర్ అంతా క్లాస్ కలిసి అయితే నేను ఎక్కువ చదువుకుంటలేనని జయశంకర్ గారి ఇట్లనే నన్ను పెట్టారు. ఈ జయశంకర్ గారు పొద్దున్న నాకు చదువు చెప్తానని గోడ గురించి వచ్చినది. అంటే కొంత నాకున్నది ఆయన ఉద్యమ పూర్తిగా నాకు అంతా తెలుసు. ఎందుకంటే 69 లో నేను వరంగల్ దుర్గా డాక్స్ పెట్టిందంటే నేనున్నా. నన్ను పోలీస్ స్టేషన్ నా 6 రోజులు కూర్చోబెట్టి నిలబెట్టాను. అంటే వారితో కొంత స్ఫూర్తి. సరే, తెలుగుదేశంలో పోయిన తర్వాత కూడా ఆయన అనేది ఎప్పుడు కూడా నువ్వు తెలుగుదేశం ఉన్నా పర్వాలే కానీ ఉద్యమాన్ని తెలుగుదేశాన్ని ఇలా కూడా తీసుకురావాలి అని నన్ను కేసీఆర్ గారి దగ్గరికి కూడా తీసుకుపోయి, నాకు కేసీఆర్ పరిచయం లేదు కాదు, తన నా శిష్యుడు సారని తీసుకుపోయి దయాకర్ నువ్వు పార్టీ మారవని అన్నగాని తెలంగాణ కోసం చంద్రబాబు గారితో లెటర్ ఇప్పించే ఏర్పాటు చేయాలని నన్ను అన్నారు. అప్పుడు మీరు 15 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారికి రాసిచ్చాం. మీరు లెటర్ ఇస్తే ఉంటాం, లెటర్ ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోతాం. నాకు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టే అందరూ పెట్టారు కానీ మీకు ఐడియా ఉండాలి. అంటే మేము లెటరు బెదిరించి చంద్రబాబు గారి దగ్గర లెటర్ తీసుకొచ్చి నేను జయశంకర్ గారికి ఇస్తే జయశంకర్ గారు కేసీఆర్ దగ్గర తీసుకుంటే నాకు లెటర్ కేంద్రానికి ఇచ్చారు. అంటే ఆ పాత్ర అందరూ కూడా చాలా మందికి తెలుసు. అంటే కేసీఆర్ గారికి ఏముండే, జయశంకర్ గారికి తెలుగుదేశం వ్యతిరేకం చేస్తుంది, ఒక లెటర్ వస్తే కేంద్రం ఇస్తుంది అనేది ఉండే. అందుకే ఆ లెటర్ తీసుకోవడం. సరే, చంద్రబాబు గారికి ఇటు అటు రెండుట్లా మాట్లాడినా అందరికి తెలుసు. ఒకటే నేను మిమ్మల్ని అందరినీ రిస్పెక్ట్ చేసేది, జయశంకర్ గారు మనం ఈరోజు చేసుకోవటం, నేను ఇక్కడ పాల్గొనటం, ఇక్కడ మీరందరూ కూడా పాల్గొనటం ఒకటి నేను అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను వరంగల్ హైదరాబాద్ వారికి ఒక దండే లేకపోతున్నా అనే బాధ నాకుండే. పాప రవి గారు నాకు మిత్రులందరూ కూడా ఎంబడిపడి నువ్వు రావాలి చేయాలి అనే పట్టుదలతో తీసుకొచ్చి ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనటం కూడా, ఎందుకంటే వారు నా గురువు కాబట్టి అన్ని తీర్ల నాకు సలహాలు సంప్రదించి చనిపోయే ముందు మీరు కేకే ప్రకాష్ గారు ఒక్కరోజు ముందు నన్ను పిలిచాడు. రేపు చనిపోతున్నాను, తలుపులు పెట్టి నాకు 1 గంట సేపు మాట్లాడారు. అందరూ పరిశానే. అంటే ఉద్యమాన్ని నువ్వు బాగా తీసుకుపోవాలి. నువ్వు తెలుగుదేశంలో పార్టీ ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ ఉద్యమాలు కాడ కాంప్రమైజ్ కావాలి. నాకు 1 గంట సేపు ఇక పోలేదు, తెల్లారు చెప్పలేదు. దయాకర్ వచ్చి మాట్లాడిపోయిందని ప్రకాష్ కాంత్ గారు ఇప్పుడు లాస్ట్ మినిట్ వేయబడి. అంటే ఆయనకున్న నాకు సంబంధం. అంటే ఒకప్పుడు చంద్రబాబు గారు ఒక పెట్టిడు, చీఫ్ విప్ గా ఆంధ్ర ఉంటుంది, స్పీకర్ ఆంధ్ర ఉంటుంది, అసెంబ్లీ కోఆర్డినేషన్ చేసే మంత్రి ఆంధ్ర, ముఖ్యమంత్రి ఆంధ్ర. మీరు అసెంబ్లీలు ఏం చేయాలి సార్ అని నువ్వు పెట్టారు. కేసీఆర్ గారు అయితే నన్ను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నువ్వు అట్లా నువ్వు నిలబడి, అంటే కేసీఆర్ గారు తెలుగుదేశం ఉండే, అంటే నేను పోరాటం చేశాను. నేను సీనియర్ పోస్ట్ నన్ను చీఫ్ విప్ పెట్టకుండా ఆంధ్ర నుంచి పెట్టాను, డబ్బీ క్యాండిడేట్ పెట్టి నన్ను విప్గా పెట్టాను. అంటే నువ్వు అంత ఆంధ్ర వల్లనే మొత్తం ఇన్వాల్వ్ చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసమని నా దగ్గర కొట్టాడింది కేసీఆర్ గారికి బాగా కొట్టాడు. కేసీఆర్ గారిని దూరం పెట్టిన కారణం కూడా ఉమ్మటే తెలంగాణ అంటాడు, తెలంగాణ కోసం అన్యాయం జరిగిందని ప్రతి మీటింగ్ లో మాట్లాడుతుందని కేసీఆర్ గారిని మంత్రివర్గం నుంచి తీసేసాడు. అంటే ఆయన కేసీఆర్ గారు ఎల్లో ఉన్నా
నాకు 83 ఆయన పోటీ చేసిండు, నేను పోటీ చేసాను. ఇద్దరం ఓడిపోయిన 83 వాస్తవంగా. ఇద్దరం ఒకటేసారి రాజకీయాలకు వచ్చినాం. 40 ఏళ్ళ రాజకీయాలు నేను చాలా చూశాను. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఎంత అన్యాయం చేసింది అంతా కూడా ప్రకాష్ గారు చెప్పారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా డెవలప్మెంట్ అయిందని ఇలా మూర్ఖులు మాట్లాడుతారండి. నాకు అప్పుడు అర్థం కాదు. నేను 40 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిని కానించి నేను రాజకీయాలు ఉన్నాను. అంటే ఎంత అధ్వానం ఉండేది తెలంగాణ మన ఊళ్ళల్లో. నీళ్లు లేవు, తాగేందుకు నీళ్ళు లేవు, ఊళ్ళలో రోడ్లు లేవు, రైతుల కోసం పెన్షన్ 30 రూపాయలు ఇచ్చేది 25 రూపాయలు. ఏ రాష్ట్రంలో లేదు. అన్ని రాష్ట్రాలు 200 ఉంటే 2000 ఇచ్చింది. కేసీఆర్ గారు నన్ను మిషన్ చూశారు. పెన్షన్ ఎంత ఇస్తాం దయాకర్ అని నన్ను అడిగింది. చూస్తున్నాం ఏమో సార్ పెడితే 200 ఉన్నది, ఇది 500 చెప్తాను వచ్చాను మనసులో అనుకున్నాం. వేరే రాష్ట్రాలు ఎంతున్నారని అడిగింది. ఏమో సార్ అంతా 200 కంటే ఎక్కువ లేస్తాను. ఎంత ఇస్తే బాగుంటుందంటే నేను చెప్పలే, మీరే చెప్పాలి సార్. ఒక్కసారి 2000 అంటే పర్సనే. అంటే ముసలోళ్ళకు 2000 ఇస్తేనే మనవడు మనవరాలు చేతిలో ఉంటుంది పోలిస్తాడు. ఆ ముసలోళ్ళకి గౌరవం దొరుకుతుంది ఆలోచించిన మహానుభావులు. ములుగు పోతే తండల అని ఉద్యమం వాళ్ళు చనిపోయింది. ఉద్యమకారు ఆ ఇంటికి పోయి అన్నాము ఎస్టీ దగ్గర పోయి మాట్లాడితే ఇంత పైసలు ఇచ్చిండు వస్తాడు. అడిగింది ఆమె నేర్చుకుంటాను. నా బిడ్డ పెళ్లి కోసం 10 ఏళ్ళు కూడా పెట్టాను. రూపాయి కూడా పెట్టాను సార్. 50,000 కాలిపోయి సార్ అని అన్నది. మనసు తిరిగి బిడ్డ పెళ్లికి ఎంత కష్టపడతానని ₹1,00,000 ఇచ్చిన మహానుభావులు. ఒక్కొక్క స్కీమ్ ఎక్కడైనా వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా? మరొక్కొక్క స్కీమ్ ఒక్కసారి విశ్లేషణ. రైతు బంధు ఎవరండి రైతుకు పెట్టుబడి ఇచ్చింది? 24 గంటలు కరెంట్ ఇచ్చింది ఎవరు? మరి 50 ఏళ్ళు 60 ఏళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ లేదు, రైతు కోసం ఏమైనా చేసిందా? ఆ రకాలు మార్పు చేసింది కూడా ఆయన ఇంటి రావడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. పెన్షన్ విధానం కూడా ప్రవేశపెట్టింది ఎవరు? ఇంటి రావడం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అంటే ఒక్కొక్క స్కీమ్ పేద ప్రజలు బాగుపడతారని ఆలోచించిన మహానుభావులు కేసీఆర్ గారు. గ్రామాలు బాగుపడలేదు, అన్ని బాగుపడలేదు. దయచేసి ఏదో చేయలేదని బదిలీ చేస్తే కాంగ్రెస్ పార్టీ పద్ధతి కాదు, మూర్ఖత్వం. ఇన్ని అడ్డీలు ఇచ్చిందంటే 2,000 4,000 చెప్తారు. రైతు మరి 3 సార్లు ఎక్కువ వచ్చింది ఒక్కొక్క స్కీమ్. అంటే నేను 40 ఏళ్ళు అంటే 7 సార్లు గెలిచాను. కేసీఆర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సార్లు గెలిచింది నేనే. అంటే గౌరవం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డాడు. కానీ కాపాడుతున్నారు రేవంత్ రెడ్డి. చెడగొట్టకుండా చెడగొడతా అంటారు. అది బాధ. దయచేసి అది జయశంకర్ గారు స్ఫూర్తితోటి కేసీఆర్ గారు ఉద్యమంలో పాల్గొని వీళ్ళందరూ కూడా తెలంగాణ తెచ్చి తెలంగాణ బాగు చేసింది కేసీఆర్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను రేవంత్ రెడ్డి హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.